మనకు ప్రమాదం వచ్చాక జాగ్రత్త పడడం కాదు, రాకముందే సిద్ధపడడం నిజమైన జ్ఞానం. ఎందుకంటే కొన్ని దాడులు కనిపించవు. నువ్వు ఇంటికి తాళం వేస్తావు, నీ ఫ్యూచర్ కోసం మనీ కూడా సేవ్ చేసుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటావు. అది చాలా మంచిదే, కానీ నీ ఆత్మ కోసం నువ్వేం చేస్తున్నావు? ప్రమాదం రాకముందే మనం జాగ్రత్త పడుతున్నాం, కానీ పాపం మరియు శోధన విషయంలో నీ ఆత్మీయ జీవితం సిద్ధంగా ఉందా? ఎందుకంటే సాతాను ఒక్క రోజులో మనిషిని పడగొట్టలేడు, కానీ మెల్లమెల్లగా దేవుని నుంచి దూరం చేస్తాడు. మొదటిగా ప్రార్థనను తగ్గిస్తాడు, తర్వాత దేవుని వాక్యాన్ని దూరం చేస్తాడు, చివరికి దేవుడు నాతో లేడనే స్థితికి నిన్ను తీసుకెళ్తాడు. అది ఒక్కసారిగా జరగదు, చిన్న చిన్నగా నెమ్మదిగా రాజీలతో నీ జీవితం మొదలవుతుంది. ఒకరోజు ప్రార్థన మానేస్తావు, ఒకరోజు పాపాన్ని చాలా చిన్నదిగా చూస్తావు, ఒకరోజు దేవుని హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా వదిలేస్తావు. ఇవన్నీ నీకు తెలియకుండానే నీ హృదయం దేవునికి దూరం అవుతుంది. అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, మేలుకొని ప్రార్థన చేయండని. సాతాను ఎప్పుడు నీపై దాడి చేయాలనే పొంచి చూస్తాడు, ఎందుకంటే వాడి బుద్ధే అంత. కానీ దేవుడు ముందుగానే నిన్ను జాగ్రత్త పరుస్తున్నాడు. నువ్వు నీ ఆత్మ నశించిపోకుండా నీ ఆత్మ కోసం ప్రార్థించు, నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకంటే ముందొచ్చే కనిపించని పోరాటాల నుంచి, శోధనల నుంచి బయటపడతావు. కాబట్టి నీ ప్రార్థనను మళ్ళీ మొదలుపెట్టు, నీ విశ్వాసాన్ని మళ్ళీ వెలిగించు. ఎందుకంటే దేవుని దగ్గర ఉన్న వ్యక్తిని సాతాను అంత సులభంగా పడగొట్టలేడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.